హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, టోటల్గా జనసేన పార్టీ సంబరాలు చేసుకునే ఒక న్యూస్ ఏంటంటే, జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రీజనల్ పార్టీగా పేరు నమోదు చేసుకుంది. 2014లో జనసేన పార్టీ పెట్టినా అప్పుడు పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన, కమ్యూనిస్టు పార్టీలు అలాగే బీఎస్పీ పార్టీతో కలిసి 2019 ఎన్నికల్లో బరిలో దిగింది. అప్పుడు జనసేన పార్టీకి 5.7% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అది కాకుండా కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది. అందువల్ల జనసేన పార్టీకి ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపునివ్వలేదు. కేవలం రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే జనసేన పార్టీ గుర్తింపు పొందింది. సో ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు అలాగే 2 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా 100% విక్టరీ నమోదు చేసుకోవడం, అలాగే ఏదైతే ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా పేరు నమోదు చేసుకోవాలి. ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే 6% ఓట్లకు పైగా సంపాదించుకోవాలి. సో జనసేన పార్టీ ఆ మార్కును ఎప్పుడో దాటేసింది. అలాగే 100% విజయాలతో 21 ఎమ్మెల్యే స్థానాలను 2 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఇప్పుడు జనసేన పార్టీకి రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీగా భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ గారికి లేఖ పంపింది. ఇది చాలా అద్భుతమైన విషయం, చాలా గొప్ప విషయం. జనసేన పార్టీ ఇప్పుడు దేశంలో ఉన్న రికగ్నైజ్డ్ పార్టీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దీనివల్ల మనకు లాభం ఏంటంటే, గత 2019 ఎన్నికలు అలాగే 2024 ఎన్నికలు తీసుకుంటే జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడ మాత్రం జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ ఇచ్చింది. అలాగే జనసేన పార్టీ బరిలో లేని ప్లేస్లో ఇండిపెండెంట్లకు ఈ గాజు గ్లాస్ సింబల్ను ఇవ్వడం ద్వారా జనాల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. తద్వారా అప్పుడు క్రాస్ ఓటింగ్ జరగడం కానీ, జనసేన పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందువల్ల 6% ఓట్లు సంపాదించుకున్న పార్టీకి భారత ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపునిస్తుందన్నమాట. ఇక జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ని ఎన్నికల సంఘం కేటాయించింది అఫీషియల్గా. ఇక ఎవరికి కూడా ఈ గుర్తును ఇవ్వదు. ఇక జనసేన పార్టీ 2029 ఎన్నికలు కానీ, దాని బిఫోర్ వచ్చినా కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఇలా సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తే గాజు గ్లాస్ సింబల్ని జనసేన పార్టీకి కేటాయిస్తుంది. ఇది అఫీషియల్గా జనసేన పార్టీ గుర్తు. ఇప్పుడు సైకిల్ గుర్తు టీడీపీకి ఎలాగో, ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీకి ఎలాగో, జనసేన పార్టీకి కూడా ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు అనేది ఫిక్స్. ఇక ఇది చాలా చాలా సంతోషపడాల్సిన విషయం. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత సాధించిన ఒక గొప్ప విజయంగా, ముఖ్యంగా ఈ అభిమానులు, కార్యకర్తలు పండుగ చేసుకునే న్యూస్.